నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆందోళనలు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రుల కమిటీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని, ఇది యాత్రికులకు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రత్యేక రైళ్లు కేంద్రం నుండి ఆర్థిక సహాయాన్ని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాయాలని అధికారులకు సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన క్షేత్రస్థాయి పర్యటన సిఫార్సులను కూడా ప్రణాళికలో చేర్చాలని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్రష్టు పట్టాయని, ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మెగా డిఎస్సీ పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, ఆఖరికి క్రీడల కోటా కింద 52 ముక్కల పేకాట గేమ్ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై ప్రజల పక్షాన ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. యాజ్ యూజువల్గా ఏదో ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టుకుని ఏదో మాట్లాడుతుంటారు. ఆ ప్రోగ్రామ్ సంగతి వెళ్ళి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుతుంటారు. అందులో భాగంగా నేను టీవీ చూసేప్పటికీ చంద్రబాబు నాయుడు గారి మతాలకు మాటలు ఏమున్నాయంటే, ప్రజలందరినీ దేవుడికి దండం పెట్టుకొని మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకూడదని చెప్పి రాష్ట్రంలో అని పాపం ఆయన ఆవేదనని, ఆయన భయాన్ని ప్రజలు వచ్చి ఆవేశం. నేను కూడా అదే కోరుతున్నాను ప్రజలందరినీ కూడా, ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలని. ఏదైతే మోసం, మాయ, దగ అని చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతే అంత మాకు మంచి జరుగుతుందని చెప్పని ప్రజలందరినీ కూడా దేవుణ్ణి కోరండి అని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా 5 అంటున్నాడు, అది ఇది ఒక పక్క రైతుకు వచ్చి పండిస్తే పంటకు లేదు. నిన్న రోజున చూసాం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, యువత మా పార్టీ పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రియాక్ట్ అయ్యారండి. ఎందుకయ్యారు? కొన్ని అవతకులు జరిగాయి.
అవకతవకలు మా దృష్టికి వచ్చాయి, వాటికి క్లారిఫికేషన్ కావాలని చెప్పి ముందు అడిగారు. దానికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. పోనీ ఇప్పటికైనా సరే నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, ఆ సంబంధ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి కానీ యువత పట్ల లేదు గవర్నెన్స్ పట్ల ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఆయన కోరుకుంటే చెప్పనండి. స్పోర్ట్స్ కోటాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలండి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు? ఫస్ట్ ఎవరికి ఇస్తారండి? మనం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చిన జీవోలే. ముందు ఎవరికి ఇస్తాము? ఒలింపిక్స్లో వచ్చినకి ఇస్తారు. ఆ తర్వాత ఒలింపిక్స్లో లేకపోతే వరల్డ్లో ఛాంపియన్లు ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత అది లేకపోతే దాంట్లో మళ్ళీ గోల్డ్, మళ్ళీ బ్రాంజ్ ఇవి చూసిస్తారు. అవి లేకపోతే స్టేట్లో ఇస్తారు. స్టేట్లో అయిపోతే యూనివర్సిటీకి ఇస్తారు. అయిపోతే కాలేజీ ఇస్తారు. అంతే, అవునా కదా? ఈ జీవులన్నీ ప్రభుత్వం ఇచ్చినవే. 2012లో ఉన్నాయి, మళ్ళీ 25 ఇచ్చారు, 26 ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి? లేదు ఎస్సీ ఎస్టీ బీసీ కోటా అంటే ఏంటి? ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాస్తారో, లేకపోతే ప్రభుత్వం ఏదైనా సరే గ్రూప్ 2 గ్రూప్ 1 పెట్టి రాస్తారో అందులో పాస్ అయ్యి స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెడితే ఆ పెట్టిన సర్టిఫికేట్లలో ఆ మార్కులలో చూసి వాళ్ళకి ఇస్తారు. అంతేగాని దీని ప్రకారం ఒక రియాక్షన్ ఇచ్చారు. ఏమని? అసలు నువ్వు ఎగ్జామ్కే వెళ్ళక్కర్లేదని, డిఎస్సి ఎగ్జామే రాయక్కర్లేదని ఎగ్జామ్ ఇచ్చారు. చూడండి, నేను చెప్పింది అవుతుందా చెప్పండి, ఖండించమండి. ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు ఇచ్చేవచ్చు ఉద్యోగం. అంటే ఎప్పుడు పడితే సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఉండడానికి? ఇంతకుముందు 2% ఉండేది 3% పెంచారు. ఇప్పుడు ఆ 1% ఎవరు తగ్గించారు? అది లేదు. గత ప్రభుత్వం 12లో ఈ ప్రభుత్వం ఉంది కదా రాష్ట్రంలో, 2012లో ఇచ్చిన జీవోని 14 తర్వాత ఈ ప్రభుత్వంలో వచ్చి మరి 14-19 కూడా ఆ జీవో కంటిన్యూ అయింది కదా. మరి 25లో వచ్చి ఆ 1% పెంచావు. ఓకే, పెంచింది ఎవరు తగ్గించావు? ఏ సెక్షన్? ఓసీలుగా ఏ కోర్టుగా తగ్గించారు? ఇవన్నీ డౌట్స్. వీటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అడుగుతారు, ఒకటే 10 సార్లు అడుగుతారు. మరి 2వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని వచ్చి అవును తీశారు. ఆ వ్యక్తి వచ్చి కోర్టుకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? నువ్వు ఉద్యోగస్తుడు, నేను మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. దానికి సమాధానం లేదు. తమ ఊరి గ్రామదేవత ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వం వాతావరణ శాఖ కార్యాలయాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తుందని, అమ్మవారి సంబరాలకు వినియోగిస్తున్న ఆ స్థలంలోనే ప్రభుత్వ కార్యాలయం నిర్మించాలనుకోవడం ఎంత మాత్రం తమకు ఆమోదయోగ్యం కాదని, ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం జనుపల్లె గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జనుపల్లె అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ 16వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు, భక్తులు మీడియాతో మాట్లాడారు. గ్రామంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కార్యాలయం నిర్మించుకోవడానికి గ్రామంలోనే అనువైన మరొక స్థలాన్ని అందివ్వడానికి గ్రామస్తులంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రభుత్వం వాతావరణ శాఖకు సంబంధించిన కార్యాలయం నిర్మించేందుకు స్థలం విషయంలో పునరాలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. జనపల్లి గ్రామానికి అనేక సంవత్సరాలుగా గ్రామదేవత ఉంది. మా గ్రామస్తులంతా కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం, తీర్థ మహోత్సవం, జాగర మహోత్సవాలు అనేక కార్యక్రమాలు జరుపుకుంటాం. గ్రామస్తులంతా కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాన్ని బయలుదేరుతూ ఉంటాం. మాకు సెంటిమెంట్గా జరుగుతున్న వ్యవహారం. ఇటీవల కాలంలో జిల్లా ఏర్పడిన తర్వాత మరి అమ్మవారిని ఆనుకుని కొంత స్థలం ఉంది. దాన్ని సమాచార కేంద్రం వారు భవనం కట్టుకోవడానికి అనేక మార్లు మా గ్రామం మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ మా గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో కోరుకునేది ఏంటంటే ఆ స్థలం మొదలుపెట్టి బయట స్థలాలు అనేక స్థలాలు ఉన్నాయి. అవసరమైతే మా గ్రామస్తులే చూపించడానికి స్థలాలు సొంతంగా ఉన్నారు. అయితే ఈ స్థలం యొక్క దీని ఉపయోగం ఏంటంటే అమ్మవారి జాతర మహోత్సవానికి
తర్వాత వార్షికోత్సవాలకి, అన్నదాన కార్యక్రమాలకి, అదేవిధంగా శూరకర్మలు చేసుకోవడానికి ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నాం. దయచేసి ఏలిన వారి ప్రభుత్వం వారు మా విన్నపం ఏంటంటే ఈ స్థలాల జోలికి రాకూడదని మా గ్రామస్తులంతా కూడా ముక్తకంఠంతో కోరుకుంటున్నాం. మీకు స్థలం కావాలితే ఎదురుగా అనేక స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాన్ని కూడా మా గ్రామస్తులే ఏకమై మీకు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి దీన్ని మరి ప్రభుత్వాలు పునరాలోచించి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయవద్దని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.